అన్నీ ఉన్నమ్మా అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది. ఎందుకన్నా తెలుసా? ఫ్రిడ్జ్లో ఎన్ని కూరగాయలు ఉన్నా సరే ఒక్కొక్కసారి ఆ కూరగాయలు చూడడానికి తినడానికి మనసు రాదు. సరేలే ఈ రోజైతే ఇలా చేద్దాం, ఇలా చేస్తే పిల్లలైనా తింటారు. ఎందుకంటే కూర వండితే పిల్లలు తింటారు, ఫ్రై చేస్తే పిల్లలు తింటారు. అదే డీప్ ఫ్రై చేస్తే ఇంట్లో అందరూ తింటారనమాట. అందుకనే ఈ ముందైతే మాత్రంగా అరటికాయలని ఒకసారి కడిగేసి చేతులకి నూనె రాసుకొని ఇలా స్టిక్కర్స్ లాగా ఇక్కడైతే మాత్రం కట్ చేసేసుకున్నాను. మీరు కూడా ఇలా నిలువుగా కావాలితే నిలువుగా, అడ్డగా కావాలితే అడ్డగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. శనగపప్పు, కార్న్ఫ్లవరు, బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తింటే ఉంది సూపర్గా ఉంది. మా పిల్లలు వద్దు వద్దు అంటూనే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసారు. మీరు బాగా గమనిస్తే ముందేసినవన్నీ తినేశారు, మళ్ళీ వేసి పెట్టానమాట. ఈ చిన్న షార్ట్ నచ్చితే లైక్